ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా వారి గ్రోత్ కోసమే ఆలోచిస్తున్నారు. నిరంతరం డబ్బు వేటలో పడి ఫ్యామిలీకిచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అయితే రెండింటిని సరిగా బ్యాలెన్స్ చేసినప్పుడే ఎవరి జీవితమైనా బాగుంటుంది. మనం హ్యాపీగా బతకడానికి డబ్బు ఎంత అవసరమో సరైన కుటుంబం కూడా అంతే అవసరం. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. అంతేకాని ఎంత చేసినా నా చుట్టూ ఉన్నవారు నాతో ప్రేమగా ఉండట్లేదని మనకి మనం గీత గీసుకుని ఉండొద్దు. మరి కుటుంబం బాగుండాలంటే అందుకోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకోండి. వారికంటే ముందే వాటిని సాల్వ్ చేయడానికి ముందడుగు వేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దీంతో వారు చాలా బాగా ఫీల్ అవుతారు. మీతో మంచి హెల్దీ రిలేషన్ని మెయింటైన్ చేస్తారు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నవారైనా ఏదో ఓ సందర్భంలో తప్పులు చేస్తుంటారు. వాటిని తెలుసుకోండి, యాక్సెప్ట్ చేయండి. మీరు చేసిన తప్పుల కారణంగా ఎదుటివారు బాధపడినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా సారీ చెప్పడం నేర్చుకోండి. దీంతో వారు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా రోజులో ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెన్స్. అదేవిధంగా మీ చుట్టూ ఉన్నవారు కూడా అన్ని విషయాలను మీకు తెలియజేసేలా మీరు వారికంటూ ఓ ఫ్రీడమ్ ఇవ్వండి. ఎదుటివారు ఏమైనా చెప్పినా కూడా ఊరికే కంగారు పడకుండా వాటిని రిసీవ్ చేసుకోండి. దీంతో మీ రిలేషన్ బాగుంటుంది. ఎక్కువగా ఎవరికో ఏదో చేద్దాం, వారిని సంతోషపెట్టాలనే ఆత్రలో మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు. మీకు మీరుగా ఆరోగ్యంగా ఉండడం, మెంటల్లీ హెల్దీగా ఉండడం ముఖ్యం. దీంతో మీరు ప్రతి విషయంలోనూ హ్యాపీగా ఉంటారు. సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్ కాదని గుర్తుంచుకోండి. మీరు ఎంత పాజిటివ్ అండ్ హెల్దీగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది మరీ నెగటివ్గా ఆలోచిస్తుంటారు. మనం ఎంత చేసినా ఏం చేయలేదని, వారికంటూ ఏ జాలి చూపలేదంటూ ప్రతి విషయానికి మనల్ని దోషులుగా చేస్తారు. అలాంటి వాటిని పట్టించుకుని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు. వారు చెప్పేది వినండి. అంతేకాని దానివల్ల మీరు ఎక్కువగా బాధపడి డీలా పడిపోకండి. కొన్నిసార్లు మనంతట మనకే అనిపిస్తాయి, నేను ఎందుకో నా ఫ్యామిలీతో సరిగా గడపట్లేదు, వారితో టైం స్పెండ్ చేయట్లేదని అనిపిస్తుంది. అలాంటి వాటిని మీరు ముందుగానే గుర్తించి వీలైనంత వరకు వారితో టైం స్పెండ్ చేయండి. రోజుకి వీలైతే గంటైనా వారితో గడపండి. దీనికంటూ ఓ టైం టేబుల్ పెట్టుకుని మీ పార్ట్నర్ పిల్లలతో హ్యాపీగా గడపండి.